చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బులారంపేట ఎస్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలు వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశక్తి గల నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి అనుదిన వాక్య ధ్యానాల్లో బిఫోర్ దే కాల్ ఐ విల్ ఆన్సర్, వారు వేడుకొనక మునిపే వారికి ఉత్తరమిచ్చేదను అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి డారతీ ముల్కీ మధుకర్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందుగా మనము మనవి చేయక మునిపే మన అక్కరలన్నీ ఎరిగి మనము అడిగిన వాటికంటే అత్యధికముగా దయచేయు మన దేవాది దేవుని ప్రస్తుతిస్తూ ఈ స్తుతి గీతాన్ని విందాం. అత్యధికముగా చేయుచున్నావు, అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు, అడిగిన వాటి కంటే అత్యధికముగా చేయుచున్నావు. యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని, యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని. సహాయము చేయుటకై నీ దక్షిణ హస్తము చాపితివి, నాకు సహాయము చేయుటకై నీ దక్షిణ హస్తము చాపితివి. సత్య సాక్షిగా నేనుండుటకై ఉపకారములెన్నో చేసితివే, హల్లెలూయా ఉపకారములెన్నో చేసితివి. సత్య సాక్షిగా నేనుండుటకై ఉపకారములెన్నో చేసితివి, హల్లెలూయా ఉపకారములెన్నో చేసితివి. అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు. క్రీస్తునందు ప్రియ సంగమా, ఈ రోజుకి ఉదయకాల ధ్యానమును మనం ధ్యానించుకుందాము. దేవుడిచ్చిన వాగ్దానము యెషయా రాసిన గ్రంథం నుంచి 60వ అధ్యాయము 24వ వచనం మనము చూసుకుందాం. బుక్ ఆఫ్ ఐజయా 65 and 24th verse, 65th chapter 24th verse. వారికి ఇలాగున్న జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము. మా మాటలు కాదు ప్రభా, ఇవి నీ స్క్రిప్చర్స్ మాటలు అండి. మీరు ఎప్పుడో రాసిన మాటలు తండ్రి, మీరు ప్రేరేపించి రాపించిన నీ ప్రవక్తల ద్వారా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. అవి వాళ్ళకి కూడా మేము ధ్యానించుకొని మిమ్మల్ని మేము సరి చేసుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని దీవించి మాతో మాట్లాడమని
అనేకులకి ఈ వాక్యము తండ్రి ఉపయోగకరంగా ఇంకా ప్రభు వాళ్ళని ఇంకా సర్దిద్దుకోవడానికి కృప చూపించమని, ఇంకా ఆశతో వాళ్ళు ఎలా ప్రార్థన చేయాలో, వాళ్ళ ప్రార్థన ఎలా ఆలకించాలో అనేది నేర్పించమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఇవాళకి ప్రభు ఇచ్చిన ధ్యానాంశము చాలా చక్కనిది. బిఫోర్ దే కాల్ ఐ విల్ ఆన్సర్. సో ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే వారికి ఇలాగున్న జరుగును. ఎవరికి? మనకందరికీ కూడా. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. ప్రభు మనకి ఉత్తరం ఇస్తాడు. ఎప్పుడు మనం వేడుకొనక ముందే మనకు దేవుడు ప్రభు మనకు ఉత్తరం ఇస్తాడని ఇక్కడ మనకు క్లియర్గా మనకు ఎంతో చక్కగా ప్రభు ఇచ్చాడు. కానీ ఎప్పుడు ఉత్తరం ఇస్తాడు ప్రభు అని అంటే, వెన్ ఆ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ వెన్ ఆ ప్రేయర్ లైఫ్ ఈజ్ లిటిల్ మోర్ హైయర్ ఆర్ మోర్ స్పిరిచువల్, అప్పుడే ప్రభు మనకి అది ప్రార్థన ఆలకిస్తాడు. హీ విల్ ఆన్సర్ బిఫోర్ వి కాల్ హిమ్. మన మనసులో రాకముందు, మన మైండ్లో రాకముందే దేవునికి తెలుసు మనం ఏం అడగబోతున్నామో. దానికి ముందే ప్రభు మనకి ఆన్సర్ ఇస్తాడని ఇక్కడ మనకు వాక్యము క్లియర్గా సెలవిస్తున్నది. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించాను. వెన్ వీఆర్ స్టిల్ ప్రేయింగ్, సో గాడ్ విల్ హియర్ అస్. మనం ప్రార్థన చేస్తున్నప్పుడే, కంటిన్యూ చేస్తున్నప్పుడు కూడా ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. కొన్నిసార్లు మనము జస్ట్ వెన్ వీఆర్ థింకింగ్, వెన్ ఈజ్ మైండ్, దెన్ ఓన్లీ హీ విల్ ఆన్సర్. సో ఇది మనం ఇక్కడ చూస్తాం అనమాట. మనం ఫస్ట్ చూసినట్టయితే అపోస్తల కార్యము 12వ అధ్యాయంలో 6వ వచనంలో 6వ వచనం నుంచి మనం చూద్దాము. హేరోదు అతని వెలుపలికి తీసుకొని రావాలనుండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలో కాచుకొని ఉండేది. ఇదిగో ప్రభు దూత అతని దగ్గరికి నిలిచెను. అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించను. మనకి ఈ స్టోరీ అంతా తెలుసు. ఎప్పుడైతే పేతుర్ని బంధించారు ప్రిజన్లో, అక్కడ లోపలికి ఎవరు వెళ్ళారంటే దేవదూత స్వయంగా వెళ్ళి లోపలికి తనను సంకెళ్లతో విడిపించారనమాట. ఆ వెలుగు చూసి తను భయపడ్డాడు. తను అనుకున్నాడు ఇట్స్ అ విజన్, నాట్ అ రియల్ వన్. సో మనం ఇంకా ముందుకు చదువుకున్నట్టయితే త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతన్ని చేతుల నుండి విడిపెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తోడుకోమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పానన్నమాట. అప్పుడు అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగిన నిజముగా జరిగినని గ్రహింపక అతను దర్శనము కలిగేనని తలంచును అనమాట. సో వెన్ హీ వాజ్ ఇన్ ద ప్రిజన్, ఇంకా తను అక్కడ వేడుకోలేదు, ప్రిజన్లో బంధింపబడ్డాడు. కానీ ఆయన ఆలోచన ఏమిటియో, ఎందుకు బంధింపబడ్డాడు, ఇంకే దేవుని చిత్తం ఏముందో పేతురు పట్ల అనేసి ఆయనకు మరణశిక్ష, దే వాంటెడ్ టు కిల్ హిమ్. దాంట్లో ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అని మనకి చరిత్ర చెప్తుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఓన్లీ పేతురుని విడిపించాడు. ఎందుకంటే పేతురుతోనే దేవునికి చాలా పని ఉంది అని మనం తెలుసుకుంటాం. అతను విడిపించి బిఫోర్ హీ కుడ్ ఆస్క్ లార్డ్ టు రిలీజ్ ఫ్రమ్ ద ప్రిజన్. సో అట్లా అని దేవుడు వాళ్ళని దూతను పంపించి దేవుడు విడిపించాడనమాట. సో ఇలాగ మనం చూసినట్టయితే ఇంకా మనకి చాలా విషయాలు బైబిల్లో ఎన్నో విషయాలు మనం చూస్తాం. ఇంకా యాక్ట్స్ 10:44 కూడా ఉంది. పీటర్కి ఆత్మతో నిండినప్పుడు, ఆయన ప్రవచించినప్పుడు, ఆయన వాక్యం చెప్పినప్పుడు అనేక మంది దేవుని దగ్గరికి వచ్చాడు. అనేక మంది మారుమనసు పొందారు. అలాగ కూడా దేవుడు మన ప్రార్థన విని కొన్నిసార్లు అనేక మందిని దేవునిలోకి తీసుకొస్తాడనమాట. ఎలిజా 1 Kings 18th chapter, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టయితే దేవుని స్క్రిప్చర్ ఇక్కడ కూడా మనకి నేర్పిస్తుంది. ఇక్కడ కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36 నుంచి 37. అస్తమయము నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగున ప్రార్థన చేసాను. యెహోవా ఏం ప్రార్థన చేసిండు? ఆయన ఇక్కడ ప్రార్థన చేశాడు అన్నమాట. యెహోవా అబ్రహామును, ఇస్సాకును, ఇజ్రాయేలు దేవా, ఇజ్రాయేలు మధ్య నీవు దేవునిడవై ఉన్నావని, నేను నీ సేవకుడై ఉన్నాననియు, నీ ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. ఎప్పుడైతే అగ్నిగంధకము అది వెలగాలనేసి బయలుదేవత వాళ్ళకి మనం చూస్తున్నాం. ఇక్కడ ముందు స్టోరీ కూడా మనందరికి తెలిసి ఉంది. యెహోవా నా ప్రార్థన ఆలకించుమని ఇక్కడ ప్రార్థన చేస్తుందన్నమాట. ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆ ప్రార్థన ఆలకించుండు.
యెహోవా అబ్రాము ఇజాకునకు ప్రార్థన చేశాడు. ఏలియా దగ్గర ప్రవక్త యగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగున ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆ ప్రార్థన ఆలకించి యెహోవైన నేనే దేవుడనై ఉన్నాను, నీవు నా వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియజేయనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి కట్టెలను రాళ్లను ఇంకా బుగ్గిని దహించి నీళ్లను ఆరిపజేసెను. ఎప్పుడు ప్రార్థన చేయుచుండగా, ఏలియా ప్రార్థన చేయుచుండగానే దేవుడు పైనుండి అగ్నిని పంపించినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండొచ్చు, ఎన్ని కన్నీళ్లతోని ప్రార్థన చేసిండొచ్చు, ఎంత ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసిండు. కాబట్టి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి దేవుడి గొప్ప కార్యాన్ని చేసినట్టు మనము చూస్తున్నాము. ఇంకా 2 రాజుల గ్రంథంలో 20వ అధ్యాయము 1-6 వచనాలు కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తాము. అక్కడ కూడా మనం ఇక్కడ చూసినట్టయితే 20th చాప్టర్ ఎజికేల్, 2 కింగ్స్ 20th చాప్టర్ 1-6. ఆ దినంలో హిజ్కియాను మరణమైన రోగంను కలుగగా ఆమోజు కుమారును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకోమని యెహోవా ఆయనకి సెలవిచ్చిందనమాట. అతడు తన ముఖంను గోడ తట్టు తిప్పుకొని ఏం చేశాడు? యెహోవా యథార్థ హృదయుడివై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుగుకొంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడ్చుచు యెహోవాకు ప్రార్థించాను. ఇక్కడ మనం చూస్తే యెహోవాకు ఆయన గోడ తట్టు తిప్పుకొని, ఆయన ఆయుష్ ఇంకా ఆయన సమయం వచ్చేసింది, ఆ ఇల్లు చదువుకోమన్నప్పుడు ఆయన గోడ తట్టు తిరిగి ఆయన యెహోవాకు మొర్ర పెడుతున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. అప్పుడు యెహోవా ఆయన ప్రార్థన ఆలకించెను. యెషయా ఎవరు ఆయన దగ్గరికి వచ్చారు? యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, యెషయా ముందుకు వెళ్ళక ముందే యెషయాకి ప్రవక్తకి ప్రత్యక్షమై, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదుకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడ్చుట చూచితిని. గాడ్ హ్యాస్ సీన్ హిస్ టియర్స్. ఆయన కన్నీళ్లు విడ్చుట చూసానన్నమాట. అందుకే ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినంన నీవు యెహోవా మందిరంకి ఎక్కి పోదువని యెహోవా ఆయనకి సెలవిచ్చినాడు. ఎవరి ద్వారా? ప్రవక్త ద్వారా. మళ్ళీ ఆయన వెళ్ళను ఆయన చెప్పి యెషయా వెళ్ళినాక కూడా మళ్ళీ దేవుడు ఆయనతో మాట్లాడి పంపించాడు. ఆయన ఏడుస్తుండగా, ఆయన ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆలకించి ఆయనకు తిరిగి ఆయనకు మళ్ళా ఆయన ఆయుష్ను పొడిగించి ఆయన కన్నీళ్లు విడిచట్టు చూసినని చెప్పాడు అన్నమాట. సో మనము ఆన్సర్స్ పొందాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు షెడ్ అవర్ టీయర్స్. హార్ట్ఫుల్లీ వీ హ్యావ్ టు ప్రే. హృదయంతో మనం ప్రార్థన చేయాలి, హృదయంలో నుంచి ప్రార్థన చేయాలి, దీర్ఘమైన ఉపవాస ప్రార్థన చేయాలి. మన పరిస్థితులను బట్టి మనము ఆ ప్రార్థన దేవునికి మొరపెడితే తప్పకుండా దేవుడు, కొన్నిసార్లు మనం మొరపెట్టకుండా హృదయం తెలుసు దేవునికి మనం ఏ భారంలో ఉన్నాము, ఏ కష్టంలో ఉన్నాము, ఏ దుఃఖంలో ఉన్నాము. సో మనం లోపల అనుకుంటాము, అదే దేవుడు మనకి బయలుపరిచి బయట తన వెలుపలికి హీ విల్ స్పీక్ టు అస్ త్రూ సంబడి విత్ బైబిల్ వర్సెస్, ప్రవక్తల ద్వారా మనకి, ఇంకా లేకపోతే అధికారుల పెద్దల ద్వారా మనకి దేవుడు హెచ్చరిస్తాడు అనమాట. సో గాడ్ మనకి ఏం మాట్లాడుతుండో, బిఫోర్ దే కాల్ ఐ విల్ ఆన్సర్, వెన్ హీల్ కాల్, వెన్ విల్ క్రై అండ్ ప్రే, వెన్ విల్ ఫాస్ట్ అండ్ ప్రే. అండ్ మనం ఎప్పుడైతే నమ్మకంతో దేవుడు వాళ్ళ ముందు మనం హెచ్చించాలని కూడా దేవుడు అనుకోని కూడా మనకి ప్రార్థన చేస్తాడు. ప్రేతోని విడిపించండి, ప్రేతో అడగకుండే ప్రేతోని విడిపించండి, బికాస్ హీ న్యూ, గాడ్ న్యూ ఎవ్రీథింగ్. అందుకే దేవుడు మనకు రూపింప ముందుకే ఆయన అన్ని ఎరిగిన దేవుడు. సో మనము ప్రార్థన ఎలా చేయాలో, ఏం చేయాలో అన్నది ప్రభు మనకి నేర్పించినాడు. కాబట్టి ఈరోజు ఈ ధ్యానాంశంగా మనము ప్రార్థన ఎలా చేయాలో, ప్రభు ఎలా వింటాడు, ఎప్పుడు వింటాడు అనేది మనము ఈ చిన్న వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ప్రభు మనం అందరం కూడా ప్రార్థన ఎలా చేయాలి అనేది మొరపెట్టినప్పుడు ప్రభు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే దేవుడు ఎరిగిన దేవుడు, ఎందుకంటే ఆయన ఆన్సర్ ఒక్కొక్కసారి మనకు లేట్ అవుతుంది, ఎందుకంటే ఆయన ప్లాన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆయనకి ఎప్పుడు ఆన్సర్స్ ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదు. హీఈస్ అ గాడ్, హీ నోస్ ఎవ్రీథింగ్. సో ట్రస్ట్ హిమ్ అండ్ ప్రే టు హిమ్ అండ్ ద ఆన్సర్ విల్ బీ
on the way, sometimes before you ask, and sometimes it will be little late. సో మనం ప్రార్థన చేయాలి, మనం హెసిటేట్ చేయొద్దు, దినం రాత్రి మనము ప్రార్థనలోనే ఉండాలి అని దేవుడు మనకి ఇక్కడ హెచ్చిస్తున్నాడు. ఏ కష్టం కూడా మనము రాదు, ప్రార్థనలో ఉంటే మాత్రం ఏ దానైనా జయించొద్దు. సో ఫర్ ఎగ్జాంపుల్, మొన్న రీసెంట్గా నేను ఢిల్లీకి వెళ్ళాను 15 రోజు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, బట్ నా లాస్ట్ ఇయరే నా మనసులో ఉండే అనమాట వెళ్ళాలి అని. కొన్ని కారణంగా దుబాయ్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళలేకపోయాను. సో ఈసారి నేను అడగలేదు, కానీ ప్రభువే తెలుసుకున్నాను నా మనసులో ఏముంది ఈసారి పంపించాలనేసి. సో నన్ను పంపించాడు. ఆడ 15 days మనము ఒట్టి ప్రేయర్స్లో ఉంటాయి, నథింగ్ ఎల్స్, జస్ట్ ప్రేయర్స్, కంటిన్యూ ప్రేయర్స్ అనమాట. జీసస్ కాల్స్ మినిస్ట్రీ తరఫున వెళ్ళాను. సో మన దేశం కోసం, వరల్డ్ కోసం, మన ప్రజల కోసం, మన సంఘం కోసం, ఫ్యామిలీ కోసం, ఇవన్నీ కూడా వాళ్ళ అంశాలు ఇస్తారనమాట. క్యాబినెట్ మినిస్టర్స్, ఆర్మీ, వీళ్ళందరి కోసం ప్రతి ఒక్క అంశం మనకు ఒక్కొక్క డే మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలో. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఆల్సో. పార్లమెంట్ చక్కగా మనకు అంత కనబడుతుంది. సో ఎవ్రీ డే మనం పార్లమెంట్ వైపు చేయి చూపించుకుంటే క్యాబినెట్ మినిస్టర్స్ కోసం, స్పీకర్లకు, అందరి గురించి ప్రార్థన చేయాలనేది ఒక ఎవ్రీడే మనకు ఒక అంశం ఇస్తారనమాట. ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారి పేర్లతో సహా మనం ప్రార్థన చేయాలి. ఆర్మీ గురించి, డాక్టర్స్ గురించి, మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్, ఎవ్రీథింగ్, ఒక్కొక్క అంశం ఒక్కొక్క రోజు. ఇవన్నీ కూడా మనం తలుచుకుంటే రియల్లీ ఐ వాజ్ బ్లెస్డ్. అండ్ చాలా విషయాలు నేను 15 daysలో నేను ఢిల్లీలో నేర్చుకున్నాను. సో ప్రార్థన ఎలా చేయాలో, దేవుడు ఎలా ప్రార్థన ఆలకిస్తాడో అనే విషయము అక్కడ నేను ఈ వాక్యం అక్కడ స్క్రాల్ అయ్యేటప్పుడు నేను చూశానమాట. సో గాడ్ స్పోక్ టు మీ త్రూ దిస్ వర్డ్ ఇన్ ఢిల్లీ, త్రూ ద దినాకరన్స్ వర్డ్ అనమాట. సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ వర్డ్. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. అందరికీ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతూ మన కోసమే ప్రార్థన కాదు, మన దేశం కోసం, మన నేషన్ కోసం, మన వరల్డ్ కోసం, ప్రతి ఒక్క సంఘం కోసం, పాస్టర్స్ కోసము, ఇవెంజలిస్ట్ అండ్ కమిటీ మెంబర్స్, ఇవన్నీ కూడా మనము చర్చెస్ కోసము, ఒకరోజు అన్ని చర్చెస్ కోసం, లెట్ ఇట్ బి ఎనీ డినామినేషన్. సో వీ హ్యావ్ టు ప్రే ఫర్ ఎవ్రీ వన్. సో ప్రభు నాకు తరుణం ఇచ్చిండు, మీరందరూ కూడా ప్రార్థన చేయాలా, దేవుడు ఎలా ఆలకిస్తాడో మనం చిన్న వాక్యం ద్వారా నేర్చుకున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు ఈ చిన్న వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రార్థన ఎలా చేయాలా, నువ్వు ఎలా ఆలకిస్తావు, ఎప్పుడు ఆలకిస్తావు అనేది బిఫోర్ యూ కాల్ ఐ విల్ ఆన్సర్ అని చెప్పావు దేవా. అవును, వేడుకోనక మునుపే నేను నీకు ఉత్తరం ఇచ్చిందని చెప్పినందుకు క్రీస్తు పేరట ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మనం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఆదరణకర్త. ఆలించు దేవా నా మనవుల నాలించు